ఐక్యరాజ్యసమితి నవంబర్ 25ని మహిళలపై హింసను నిర్మూలించే దినంగా పాటిస్తోంది. ఈ రోజు మొదలు ప్రపంచ మానవ హక్కుల దినమైన డిసెంబర్ 10 వరకు 16 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏటా పిలుపునిస్తోంది. ఆధునిక చైతన్యాన్ని అందిపుచ్చుకున్న మహిళా ప్రపంచం మీ టూ లాంటి ఉద్యమాలతో గొంతు పెకిలించుకొని తమపై జరుగుతున్న అత్యాచారాలను, లైంగిక వేధింపులను సవాల్ చేస్తూ బాహ్య ప్రపంచంలోకి దూసుకొచ్చారు. అయితే మీటూ లాంటి పోరాటాలు సముద్రంలో నీటి బొట్టు లాంటివేనని గ్రహించాలి. ఈ సాంకేతిక ప్రపంచాన్ని చేరుకోవటానికి అవకాశమే లేని అట్టడుగు వర్గాల్లో లక్షలాది మంది స్త్రీలు అనేక రకాల లైంగిక వేధింపులకు, హింసకు గురవుతూనే ఉన్నారు. ఇక పనిలో, గనిలో, కార్ఖానాల్లో పరిశ్రమించే స్త్రీలు మొదలుకొని ధనిక, పేద, కుల, మత, ప్రాంత తారతమ్యాలకు అతీతంగా స్త్రీ జాతి ఎదుర్కొంటున్న పురుషాధిపత్య హింస నుంచి బయటపడాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలని ప్రపంచ దేశాలకు తొలిసారి 1993లో పిలుపిచ్చింది. ఆ క్రమంలోనే మహిళలపై హింసను నిర్మూలించే 16 రోజుల మహిళా ఉద్యమ ప్రణాళికను రూపొందించింది. బాధితులెవరు? ఇప్పటికింకా సాధారణ సమాజంలో మానవ హక్కుల్లో భాగంగా గుర్తింపుకు నోచుకోని వర్గాలు, ట్రాన్స్జెండర్, లెస్బియన్లు, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్, ఇంటర్సెక్సువల్స్, వలస వెళ్లిన స్త్రీలు, మహిళా శరణార్థులు, మైనారిటీలు, HIV బాధితులైన బాలికలు, స్త్రీలు, శారీరక వైకల్యం కలిగిన స్పెషల్లీ ఛాలెంజ్డ్ చిన్నారులు అత్యధికంగా లైంగిక వేధింపులకు గురవుతున్న వర్గాలుగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఆరెంజ్ ది వరల్డ్ థీమ్ అంతర్జాతీయంగా మహిళలపై హింసా వ్యతిరేక దినం నవంబర్ 25ని ప్రతి ఏటా ఒక్కో థీమ్తో నిర్వహిస్తారు. ఈ ఏడాది 2025ని ఆరెంజ్ ది వరల్డ్ జనరేషన్ ఈక్వాలిటీ సౌండ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ జరుపుకుంటున్నారు. నవతరం అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తోందని, సమానత్వాన్ని కాంక్షిస్తోందని దీని ఉద్దేశం. మహిళా విముక్తి సంకేతానికి గుర్తుగా ఆరెంజ్ ది వరల్డ్ అని జగమంతా ప్రతిధ్వనించేలా ఆ రోజు మహిళా శక్తి నినదిస్తోంది. ఈ గొప్ప కార్యానికి నారింజ రంగుని ఎంపిక చేసుకోవడానికి కారణం ఆ రంగు ఉజ్వల భవిష్యత్తుకి, హింసారహిత సమాజానికి ప్రతీక. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసల నుంచి విముక్తికి ఈ రంగు సంఘీభావ చిహ్నం. UN డిక్లరేషన్ శారీరకంగా, లైంగికంగా, మానసికంగా మహిళలపై జరుగుతున్న లింగ వివక్షతో కూడిన అన్ని రకాల హింసను అరికట్టాల్సిందిగా 1993లో తొలిసారి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటన చేసింది. అందులో భాగంగానే ప్రతి ఏటా నవంబర్ 25ని ప్రపంచ దేశాల్లోని మహిళలు హింసా నిర్మూలన దినంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్కడా చర్చకు కూడా నోచుకొని స్త్రీల పునరుత్పత్తి హక్కులు మొదలుకొని విద్య, ఆరోగ్యం, ఉపాధి, సమాన అవకాశాలు, శ్రామిక మహిళలు, వివక్షలపై 16 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రమాద గంటికలు ప్రతి 3 మహిళలు లేదా బాలికల్లో ఒకరు తమ జీవిత కాలంలో అత్యంత దగ్గరగా ఉన్న సహచర పురుషుల కారణంగా భౌతిక, లైంగిక దాడులకు గురవుతున్నారు. వివాహిత లేదా సహజీవనం చేస్తున్న వారిలో కేవలం 52% మంది మహిళలు మాత్రమే లైంగిక సంబంధాల విషయంలోనూ, గర్భధారణ, ఆరోగ్య విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75 కోట్ల మంది మహిళలు, బాలికలు 18 ఏళ్లు నిండకుండానే వివాహాలు జరిగాయి. ఇక 20 కోట్ల మంది మహిళలు, బాలికలు లైంగిక కోరికలను అణచివేసే క్రమంలో భాగంగా జెనిటల్ మ్యూటిలేషన్కు గురయ్యారు.
2017లో ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన ప్రతి 2 మహిళల్లో ఒకరు తన స్వంత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారే. ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా బాధితుల్లో 71% మంది మహిళలు, బాలికలే ఉన్నారు. వీరిలో ప్రతి 4గురిలో 3 బాధితులు లైంగికంగా హింసకు గురయ్యారు. మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. రోజుకు పెరుగుతున్న మహిళలు, బాలికలపై జరిగే దాడులు, హింసపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహనను కల్పించడం చాలా అవసరం. కాలం ఎంత మారుతున్నా స్త్రీ పురుషుల మధ్య అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలపై హింస అనేది మానవ హక్కుల ఉల్లంఘన. ఇక ఇది చట్టంలో మహిళల పట్ల వివక్షకు పరిణామం. మహిళలపై హింస అనేది ప్రపంచ మహమ్మారిగా కొనసాగుతోంది. దీనికి నివారణలు అవసరం. హింస లేని ప్రపంచాన్ని సృష్టించడం కూడా అంతే అవసరం. 1960లో డొమైన్ రిపబ్లిక్లో రాజకీయ కార్యకర్తలైన మిరాబల్ సిస్టర్స్ హత్య ఆధారంగా స్త్రీ హింస వ్యతిరేక దినంగా పాటించడం ప్రారంభమైంది. ఈ హత్యలు డొమైన్ రిపబ్లిక్ నియంత అయిన రాఫీల్ ట్రుజిల్లో ఆధ్వర్యంలో 1981లో జరిగాయి. ఉద్యమకారులు నవంబర్ 25న స్త్రీ హింస వ్యతిరేకత గురించి అవగాహన కల్పించడానికి నిర్ణయించారు. అలా 1999 డిసెంబర్ 17న ఈ రోజును అధికారికంగా ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. కరోనా సమయంలో కూడా బాలికలు, మహిళలపై ఎక్కువగా దాడులు పెరిగాయి. అదే సమయంలో గృహహింస తారాస్థాయిలో జరిగింది. ఇప్పటి వరకు మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 25వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రాఖీ సావంత్ ఒక భారతీయ నాట్యకారిణి, సినీ, టెలివిజన్ నటి. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. తెలుగులో 16 చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది. ఈమె సోదరుడు రాకేష్ సావంత్ స్వీయ దర్శకత్వంలో ఆకాష్ కథానాయకుడిగా ఓ దుర్మార్గుడి చేతిలో మానవ ప్రాణాలు పోగొట్టుకున్న ఓ యువజంట ప్రేతాత్మలుగా మారి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారన్నది ప్రధాన కథాంశాలుగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమావాస్య చిత్రం రూపొందింది. రాఖీ సావంత్ 1978 నవంబర్ 25న వర్లీ, ముంబైలో జన్మించారు. రాఖీ సావంత్ భర్త రితేష్ సింగ్ నుండి విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో 2022 ఫిబ్రవరి 13న ప్రకటించింది. డాక్టర్ విద్యా ప్రదీప్ భారతీయ నటి, శాస్త్రవేత్త. ఆమె ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో శాస్త్రవేత్తగా పనిచేస్తోంది. శైవం, పసంగా 2, తడం వంటి ఎన్నో విజయవంతమైన తమిళ చిత్రాల్లో ఆమె నటించింది. ఇందులో పసంగా తెలుగులో మేముగా డబ్బింగ్ చేసి జూలకంటి మధుసూదన్ రెడ్డి విడుదల చేశాడు. విద్యా ప్రదీప్ 1992 నవంబర్ 25న అలప్పుర, కేరళలో జన్మించారు. ఆమె చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుంది. చదువు కొనసాగిస్తూనే ఆమె మోడల్గా రాణించింది. అనేక ప్రింట్, టెలివిజన్ ప్రకటనల్లో చేసింది. యామి గౌతమ్ వంటి అనేక మోడళ్లతో కలిసి ఏఆర్ రెహమాన్, ఆభిజా మ్యూజిక్ వీడియోలో ఆమె కూడా నటించింది. ఆమె అవల్ పెయార్, తమిజా రాశిలో సహాయక పాత్రలో నటించింది. అయితే ఇందులో ఆమె ధ్యాన పేరుతో రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆమె విరుంతలిలో కథానాయికగా నటించింది. రోచెల్ రావ్ సెక్వేరా ఒక భారతీయ నటి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె 2012లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని పొందింది. మిస్ ఇంటర్నేషనల్ 2012లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె రియాలిటీ షోలు జలక్ దిఖలా 6, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోకే ఖిలాడి 5, బిగ్ బాస్ 9, నాచ్ బలియే 9లో పోటీదారు. ఆమె కపిల్ శర్మ షోలో కూడా ప్రధాన పాత్రలో కనిపించింది. రోచెల్ రావ్ నవంబర్ 25, 1988న చెన్నైలో జన్మించారు. రోచెల్ రావ్ జనవరి 2012లో 5వ పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా సౌత్ పోటీలో పాల్గొని మొదటి రన్నరప్గా నిలిచింది. ఆమె టైటిల్ను సమతా అంచంతో కోల్పోయింది. ఆమె తర్వాత ఫెమినా మిస్ ఇండియాలో పాల్గొంది. ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2012 విజేతగా నిలిచింది.
రూపా గంగూలీ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె మృణాల్ సేన్, అపర్ణ సేన్, గౌతమ్ ఘోష్, రితుపర్ణ ఘోష్ లాంటి దర్శకులతో కలిసి పనిచేసింది. రూపా గంగూలీ అక్టోబర్ 2016లో భారత రాష్ట్రపతిచే రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేయబడింది. రూపా గంగూలీ 1963 నవంబర్ 25న కోల్కతా, పశ్చిమ బెంగాల్లో జన్మించారు. బిఆర్ చోప్రా యొక్క విజయవంతమైన టెలివిజన్ ధారావాహిక మహాభారతంలో ద్రౌపది పాత్ర పోషించినందుకు ఆమె బాగా పేరు పొందింది. బాలీవుడ్ యొక్క షబానా అజ్మీకి సమాధానంగా టాలీవుడ్ యొక్క సమాధానంగా తరచుగా ప్రచారం చేయబడుతుంది. ఆమె బహుముఖ ప్రజ్ఞ, యాస, అనుసరణకు ప్రసిద్ధి చెందింది. ఆమె మృణాల్ సేన్, అపర్ణ సేన్, గౌతమ్ ఘోష్, రితుపర్ణ ఘోష్ వంటి దర్శకులతో కలిసి పనిచేసింది. దేవేన్ భోజాని ఒక భారతీయ నటుడు, దర్శకుడు. అతను తన గుజరాతీ నాటకాలకు ప్రసిద్ధి చెందిన థియేటర్ ఆర్టిస్ట్. అతను 1987లో శంకర్ నాగ్ యొక్క ప్రసిద్ధ షో మాల్గుడి డేస్తో టెలివిజన్లోకి అడుగుపెట్టాడు. అతను ప్రధానంగా తన హాస్య పాత్రలు, కొన్ని సహాయక పాత్రలు పోషించినందుకు ప్రజాదరణ పొందాడు. అతను సారాభాయ్ వర్సెస్ సారాభాయ్, ది ITA అవార్డ్, ది ఇండియన్ టెలి అవార్డ్, ది అప్సరా అవార్డ్ కోసం 3 ఉత్తమ దర్శకుల అవార్డులను గెలుచుకున్నాడు. దేవేన్ భోజాని నవంబర్ 25, 1969న ముంబైలో జన్మించారు. అతను ముంబైలోని విలేపార్లేలో గోఖలీబాయ్ పూనం చంద్ పీతాంబర్ హై స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. భోజని ముంబైలోని SVKM యొక్క NMIMS నుండి కామర్స్లో గ్రాడ్యుయేషన్ చేశాడు.